నుదుటిపైన నలుపుతో బాధపడుతున్నారా? ముక్కుపైన నలుపుతో బాధపడుతున్నారా? లేక మీకు బుగ్గలపైన నలుపు వచ్చేసి ట్యానింగ్ బాగా ఇబ్బందికరంగా మారుతుందా? అలాంటప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఎందుకొచ్చింది ట్యానింగ్? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనం మార్పులు చేసుకోవాలి డైట్‌లో కానీ, లైఫ్ స్టైల్‌లో కానీ? ఏ విధంగా మనం జాగ్రత్తలు చేసుకుంటే మనకి ఎక్కువ పిగ్మెంటేషన్ విపరీతంగా పెరగకుండా ఉండటానికని మనం ఇవాళ అన్ని వివరంగా తెలుసుకుందామండి. అన్ని వివరంగా తెలుసుకుందామండి. మీ ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి అన్నిటికీ నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నుదుటి పైన నలుపు ఉండి, ముక్కు పైన నలుపు ఉండి బాగా ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏ విధంగా వచ్చింది ట్యానింగ్? ఎలా ట్యానింగ్ తోటి మనకి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా జరిగింది అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. మనకి చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండీ. ఈ పైన పొర, కింద పొరకి మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి తగులుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా గానీ సన్‌లైట్ తగిలినప్పుడు మన చర్మానికి గమనించండి. ఎండకెళ్తున్నందుకు అని కాకుండా మీరు సన్‌లైట్ తగలటం తోటి మీకు ట్యానింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సన్‌లైట్ తగిలితే ఎక్కువ ట్యానింగ్ అవుతూ ఉంటుందండి. రెగ్యులర్‌గా సన్‌లైట్ మీకు తగులుతూ ఉంటే రెగ్యులర్‌గా ట్యానింగ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్నగా సన్‌లైట్ తగులుతూ ఉంటే చిన్న చిన్నగా ట్యానింగ్ అవుతూ నెమ్మదిగా అది పిగ్మెంటేషన్ లాగా మారుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అనంటే సన్‌లైట్‌లో మనకి సూర్యుడి వెలుతురు అనేది మన చర్మం పైన తగిలినప్పుడు మన చర్మంలో ఉన్న నల్ల కణాలు స్టిమ్యులేట్ అయి మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థాన్ని అక్కడ ప్రొడక్షన్ చేసినాక చర్మంలో అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మెలనిన్ అనేది ఒక కవచం లాగా మారి మనకి అల్ట్రావైలెట్ లైట్ ని అంతా అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఈ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ లైట్ లో మనకి ఇది అబ్జార్బ్ చేసేసుకోవటం తోటి చర్మంలో ఉన్న కింద పొరలోకి మనకి అక్కడ డ్యామేజ్ కాకుండా ఉండటానికని ఇది కాపాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే చేతుల పైన చర్మం ఉంది కదండి. ఇక్కడ మీకు ఎండ తగులుతూ ఉందనుకోండి, చర్మం లేకపోతే ఏమవుతుంది? మీకు అక్కడ లోపల కండరాలకి, ఎముకలకి అన్నిటికీ డ్యామేజ్ జరుగుతుంది కదా. ఇది ఒక మెకానికల్ బ్యారియర్, ఒక ఫిజికల్ బ్యారియర్ అన్నమాట. సో ఒక ఫిజికల్ ప్రొటెక్షన్ మెథడ్ అన్నమాట. అందుకోసమే చర్మం లోపల మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికి వెళ్లకుండా ఈ మెలనిన్ అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. కానీ ఈ కవచం మనకి బెనిఫిషియలే కానీ మనకి మళ్ళీ మళ్ళీ అది నలుపు వస్తూ ఉంటుంది అనుకోండి, అది పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది. అది మనకి కాస్మెటికలీ యాక్సెప్టబుల్ ఉండదండి. అందుకోసమనే మనం ఏం చేయాలి? దానికి మనకి పిగ్మెంటేషన్ అనేది మనకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికని మెలనిన్ చేయాల్సిన పనిని మనం సన్ స్క్రీన్ ద్వారా చేసి ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఆపటానికని మనం ప్రయత్నం చేయవచ్చండి. అయితే ఇక్కడ మన మెలనోసైట్ అనేది ఉంటుంది కదండి. చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదా. మధ్యలో ఆ నల్ల కణాన్ని మెలనోసైట్ అని అంటాం. ఆ మెలనోసైట్ అనేది మెలనిన్ లాగా అక్కడంతా ప్రొడక్షన్ అయ్యి అక్కడ మనకి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ అనేది మనకి మంచిగా ఫామ్ అవుతూ ఉంటే అది మంచిగా బెనిఫిట్ అవుతుంది. ఎక్కువగా ఫామ్ అయిందనుకోండి అది మనకి నలుపుగా మారిపోతూ ఉంటుంది. సో ఇది మనకి కారణం అండి. సన్‌లైట్‌కి వెళ్తే మనకి చర్మం లోపలికి మనకి నలుపు అనేది ఎక్కువగా వస్తుంది. సన్‌లైట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? మనకి ఎక్కడైనా గాని కిటికీ పక్కన కూర్చున్నా, బాల్కనీ పక్కన కూర్చున్నా, మీరు కారిడార్‌లో నడుస్తున్నా, మీరు బస్ స్టాప్‌లో నిలబడ్డా, మీరు కార్‌లో డ్రైవింగ్ చేస్తున్నా, మీరు సైట్ విజిట్స్‌కెళ్ళినప్పుడు, మీరు సైట్‌లో ఉన్నప్పుడు కూడా మీకు ప్రతి చోట కూడా మీకు సన్‌లైట్ అనేది తగలటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓన్లీ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి రాత్రిపూట 8 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి పొద్దున 4 వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే సన్‌లైట్ అనేది తగలకుండా అది ఉంటుందండి. వాళ్ళు ఉదయమే వచ్చి నిద్రపోయారనుకోండి, అస్సలు సన్‌లైట్‌కి తగలట్లేదనుకోండి, అది వాళ్ళకి అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి సన్‌లైట్ అనేది తగలకుండా ఉంటుంది. మళ్ళీ మనము స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం కదా, డాక్టర్ గారు నేను స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా ట్యానింగ్ అవుతూ ఉంటాను అని అంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా మీ చర్మం తడిగా ఉండటం తోటి, ఆ క్లోరిన్ వాటర్ తోటి ఇంపాక్ట్ అవ్వటం తోటి అక్కడ మీకు సన్‌లైట్ తగలటం తోటి ఇంకా నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో సన్‌లైట్ అనే దాన్ని మనం తప్పించుకోలేమండి. ఏ గుహల్లో ఉంటే గనక లేక మన వాటర్‌లో ఉన్నా కానీ మనకి నీళ్ళలో కనీసం ఒక 100 మీటర్ల లోతుగా ఉంటే గనక మనకప్పుడు గాని సన్‌లైట్ గాని, అల్ట్రావైలెట్ రేడియేషన్ గాని తగలకుండా ఉండదన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా గాని మనకి సన్‌లైట్ అనేది తగలటం జరుగుతూ ఉంటుందండి. సో సన్‌లైట్ అనేది తగలటం తోటి మనకి చర్మంలో ట్యానింగ్ అవుతూ ఉంటుంది. నేను మొన్న ఒక పేషెంట్‌ని అడిగాను. మీరు అసలుకి ఎండకెళ్ళకుండా మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నప్పుడు కూడా ట్యానింగ్ అవుతుందనంటే, "అలా ఎలా డాక్టర్ గారు అసలు మాకు లైటే రాదు" అని అంటారు. మీరు లైట్ రాకుండా ఒక 4 గోడల మధ్యలో ఉన్నారనుకోండి,
ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు మాత్రమే ఉండగలరు. తర్వాత మీరు ఆ రూమ్‌లోంచి బయటకొచ్చేస్తారు. ఎందుకనంటే మన శరీరానికి సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మరేమో మీరేమో అంటున్నారు సన్‌లైట్ తగలొద్దంటున్నారు. మళ్ళేమో మీకేమో సన్‌లైట్ తగలకుండా మీకు ఉండలేరని అంటున్నారు. అసలు ఏ విధంగా ఏంటి మీరు చెప్తున్నారు డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలామంది. నేనేమంటానంటే అండి మీరు సన్ స్క్రీన్ అనేది వాడుకుంటూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తే మీకు చర్మానికి మంచి బెనిఫిట్ వస్తుందండి. దానితో పాటు కూడా మనకి చర్మానికి మంచి రిజల్ట్స్ కూడా రావటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. మీరు ఏ పని అయినా గాని మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదండి ట్యానింగ్ ఉన్నందుకు. మీరు సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి. మీ పనులు మీరు చేసుకోవాలి. మీరు ఒకవేళ బయట ఎండల్లో తిరుగుతున్నారనుకోండి, ప్రతి 2 గంటలకి, ప్రతి 3 గంటలకి మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అని అడుగుతూ ఉంటారు. 1 ఫింగర్ లెంత్ యూనిట్ అని అంటానండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇక్కడ రెండో ఫింగర్ టిప్ యూనిట్ అండి. ఇక్కడ మూడో ఫింగర్ టిప్ యూనిట్, ఇక్కడ నాలుగో ఫింగర్ టిప్ యూనిట్. సో ఈ విధంగా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకొని మీరు ఫేస్ పైన పెట్టుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయటం తోటి మీ చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి మెల్లమెల్లగా రావచ్చండి. ఏం చేస్తుంది సన్ స్క్రీన్? ఏ విధంగా మనకి పనిచేస్తుంది? ఏ విధంగా లాభపడతాము అనంటే సన్ స్క్రీన్ ఒక కవచం లాగా మారుతుందండి. చర్మం పైన ఒక కవచం లాగా మారినప్పుడు అది మెలనిన్ చేయాల్సిన పని అది చేస్తుందన్నమాట. సన్ స్క్రీన్ ఒక లేయర్ లాగా అక్కడ ఫామ్ అయ్యి అక్కడ అల్ట్రావైలెట్ లైట్ ని మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసుకొని అక్కడ డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. మనం వాష్ చేసైనా మళ్ళీ పెట్టొచ్చండి. లేకుండా డైరెక్ట్ కూడా మనం అలానే అప్లై చేయవచ్చు అనమాట. సో సన్ స్క్రీన్ ఆ విధంగా మనం పెట్టడం తోటి ఏమవుతుందంటే చర్మంలో అక్కడ మనకి మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మెల్నోసైట్ అని అంటాం కదండి, నల్లకణం అనేది. ఈ నల్లకణం అనేది మెలనిన్ ప్రొడక్షన్ అనేది నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకనంటే సన్లైట్ అంత తగలకుండా ఉండటం వల్ల మనకి ఇది అవుతుంది. డాక్టర్ గారు మరి సన్లైట్ తగలకుండా ఉంటే మరి వైటమిన్ డి3 మనకి ఎలా వస్తుంది? వైటమిన్ డి3 కావాలి కదా అని అంటారు చాలా మంది. సన్ స్క్రీన్ మీరు ఎంత అప్లై చేసినా గానీ వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది తగ్గదండి. ఎందుకనంటే మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ లోపల చర్మంలో ఇది అనేది వైటమిన్ డి సింథసిస్ అనేది అవుతూ ఉంటుంది. మీరు ఎంత నల్లగా మారినా గానీ మీకు అల్ట్రావైలెట్ లైట్ లోపలికి వెళ్లకుండా ఉండదు కదండి. అక్కడ మీకు వైటమిన్ డి సింథసిస్ ఆగకుండా ఉంటుంది కదండి. అలానే ఇది కూడా అంతే. సన్ స్క్రీన్ కూడా పెట్టినప్పుడు కూడా మీకు అల్ట్రావైలెట్ లైట్ అనేది కొద్దిగా అంత మాత్రం వెళ్ళినా గానీ విజిబుల్ లైట్ ద్వారా గానీ మీకు ఏమవుతుందనంటే అక్కడ మీకు వైటమిన్ డి3 సింథసిస్ అనేది ఎప్పుడూ సాగుతూనే ఉంటుందన్నమాట. సో ఈ వైటమిన్ డి3 సింథసిస్ అనేది మనకి ఎప్పుడు సాగుతూనే ఉంటది కాబట్టి మనకి ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ వాడటం తోటి మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. మరి సన్ స్క్రీన్ లో కెమికల్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు అని చాలా మంది నా వీక్షకులు సబ్స్క్రైబర్ కామెంట్ సెక్షన్స్ లో పెడుతూ ఉంటారు. చూడండి మీకు అక్కడ పెట్టిన కెమికల్స్ మీరు వాష్ చేసేస్తుంటే మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్న సేఫ్ కెమికల్స్ అండి. అలానే మినరల్ సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. మినరల్ సన్ స్క్రీన్ లో అసలు మీకు కెమికల్స్ అనేటివి ఉండవు. మీకు ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. అవి చాలా జిడ్డుగా ఉంటాయని అంటారు. అందుకోసం మా దగ్గర మైక్రోనైజ్డ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవి మైక్రోనైజ్డ్ ఫార్మ్ సన్ స్క్రీన్స్ కూడా యూస్ చేయడం వల్ల కూడా మనకి చర్మంలో మంచిగా సేఫ్ గా ఇమిడిపోయి మనకి మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా ఉండి పిగ్మెంటేషన్ ఎక్కువ కాకుండా ఉండటానికని హెల్ప్ చేస్తూ ఉంటాయి. డాక్టర్ గారు మరి ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చింది, మరి ఇప్పుడు నేను ఎలా తగ్గించుకోవాలి? సన్ స్క్రీన్ వాడుకుంటే తగ్గిపోతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు సన్ స్క్రీన్ వాడుకుంటే మీరు ఇతరత్ర సీరమ్స్ వాడుకొని మీరు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఉన్న నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని ఇది హెల్ప్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఉన్న పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే ఎలా అని అంటే దానికి మనము మంచి సన్ స్క్రీన్స్, వైటమిన్ సి, గ్లూటథైన్ టాబ్లెట్స్, అలానే రెస్వెరాట్రాల్, ఆస్టజాంతిన్ ఉన్న టాబ్లెట్స్ తీసుకోవటం, అలానే మనకి ముఖ్యమైన మంచి ఫేస్ వాష్ గ్లైకాలిక్, సాలిసిలిక్ ఉన్న మంచి ఫేస్ వాషెస్ యూస్ చేసుకుంటూ దానితో పాటు మనము మంచి లేజర్స్ అనే థెరపీస్ యూస్ చేయాలి. లేజర్స్ లో మా దగ్గర బ్లూ లేజర్ అని ఒక ప్రత్యేకమైన లేజర్ ఉంటుందండి. ఆ లేజర్ చేయటం తోటి ఏమవుతుందంటే చర్మంలో ఉన్న ఆ నలుపుని కరగదీయటానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లేజర్ కిరణాలతోటి మనకి చర్మంలో ఏమైనా డ్యామేజ్ అవుతుందా డాక్టర్ గారు? చాలా లేజర్ అని అంటే చాలా అడ్వాన్స్ ప్రొసీజర్ కదా, మనకి చర్మంలో డ్యామేజ్ అయిపోతుంది కదా అని చాలా మంది సందేహపడుతుంటారు. అపోహలు కూడా అనేకం ఉంటాయి లేజర్ థెరపీస్ కి. లేజర్సే కాకుండా మనకి మంచి పీల్ థెరపీస్ కూడా ఉంటాయండి. పీల్స్ కూడా అలానే డ్యామేజ్ కావచ్చు కదా అని చాలా మంది అపోహలు, సందేహాలు, ప్రశ్నలు కూడా ఉంటాయండి. మైక్రో నీలింగ్, ఆర్ఎఫ్ సీరం థెరపీస్, అలానే ఎల్ఏడిడి థెరపీస్, స్కిన్ బూస్టర్ థెరపీస్ ఇలాంటి అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయండి. దాంట్లో లేజర్ కిరణాలతో పాటు మనకి ఐవి గ్లూటథైన్ అనేది తీసుకోవటం తోటి మనకి చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఏదైతే నలుపు ఉందో దాన్ని కరిగించాలనంటే లేజర్ కిరణాలు డైరెక్ట్ గా మనకి ఆ నలుపుని టార్గెట్ చేస్తాయి.
లేజర్ కిరణాలకి మనకున్న స్పెసిఫిసిటీ తోటి దానికి ఆ పర్టికులర్ వేవ్ లెంత్ తోటి ఏమవుతుందనంటే చర్మం లోపలికి అక్కడికి వెళ్ళి నెమ్మదిగా ఆ నలుపును అనేది నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుందండి. అలా కరగదీయటం తోటి ఆ నలుపు నెమ్మదిగా శరీరం నుంచి బయటకు వెళ్ళాలన్నమాట. అది చర్మ కణాల నుంచి బయటికైనా వెళ్తుందండి, లేకపోతే సర్క్యులేషన్ లోకి వెళ్ళైనా వెళ్ళిపోతుంది అనమాట. దానికోసమనే గ్లూటథైన్, వైటమిన్ సి అనేది చర్మం లోపలికి వచ్చి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది తీసుకొచ్చి దాన్ని క్వెంచ్ చేసేస్తూ ఉంటాయి. అలానే మ్యాక్రోఫేజ్ యాక్టివిటీ అనేది పెరిగేసి మనకి చర్మంలో కూడా మంచిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికి అది హెల్ప్ చేస్తూ ఉంటాయి. లేజర్ కిరణాలు ఏమైనా పెయిన్ఫుల్ ఉంటాయా డాక్టర్ గారు అని అంటారు. లేజర్ కిరణాలు అనేటివి చర్మం లోపలికి వెళ్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, చర్మ కణాలను ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి మెలనిన్ మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటుంది. అదే లేజర్స్ లో ఉన్న స్పెసిఫిసిటీ, దానితోటే మనకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో లేజర్ థెరపీస్ చేయటం తోటి, మా దగ్గర ఉన్న ప్రత్యేకమైన బ్లూ లేజర్ తోటి చేయటం తోటి ఏమవుతుందంటే చర్మంలో నెమ్మదిగా నలుపు అనేది కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇతరత్ర కణాలని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళేదాన్ని మంచి హై స్పెసిఫిక్ వేవ్ లెంత్ లేజర్స్ మన దగ్గర ఉంటాయి. సో లేజర్స్ చేసినాక మనకేమైనా చేసినట్టుగా కనిపిస్తుందా డాక్టర్ గారు, ఏమైనా బాగా స్కిన్ డ్యామేజ్ అయిపోతుందా పైన అని చెప్పి చాలా మంది సందేహపడుతూ ఉంటారు. లేజర్ థెరపీ చేయించుకున్నాక మీరు హ్యాపీగా మీ ఫంక్షన్ మీరు అటెండ్ కావచ్చండి. సాయంత్రం ఉన్నా కానీ నెక్స్ట్ డే అయినా అటెండ్ కావచ్చు, 10 రోజుల తర్వాత ఉన్నా కానీ హ్యాపీగా అటెండ్ కావచ్చు అనమాట. ఈ విధంగా లేజర్ థెరపీస్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే మనకి నెలకు ఒకసారి మనం చేసుకుంటూ ఉండి ఒక 6 నెలలు 8 నెలలు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలండి. మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు నాకు ఎక్కువ నలుపు ఉంది, మరి నాకు తక్కువ నలుపు ఉంది, మరి నాకు ఎన్ని రోజులు పడుతుంది, 2 నెలలు తగ్గిపోతుందా, 8 నెలలు తగ్గిపోతుందా అని అడుగుతూ ఉంటారు. మీకు ఎంతైతే గట్టి నలుపు ఉంటుందండి అంత గట్టి నలుపుకి అంత ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. మీరు గమనించాల్సిన విషయం అది. దానితో పాటు కొన్ని ఇతరత్ర లేజర్ థెరపీస్ కూడా కాంబినేషన్ చేస్తూ ఉంటాం. అలానే ఐవి గ్లూటథైన్ కూడా చేస్తూ ఉంటాం. వారంలో ఒకసారి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే మనకి చర్మం లోపలికి కాకుండా మనకి మంచిగా నార్మల్ సెలైన్ తోటి చేసేస్తారనమాట. సో అది చేయడం తోటి ఏమవుతుందంటే మీకు చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా బాగా వస్తూ ఉంటాయి. స్కిన్ బూస్టర్ థెరపీస్, హైడ్రో బూస్టర్ థెరపీస్ అనేటివి మేము కొత్తగా లాంచ్ చేసామండి. ఇవి చేయటం తోటి ఏమవుతుందనంటే మనకి చర్మంలో అక్కడ మనకి మంచి హైడ్రేషన్ అనేది జరగటం అవుతూ ఉంటుంది. కొత్త కొల్లాజన్ కూడా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. అలానే ఆస్టజాంథిన్ రెస్వెరాట్రాల్ టాబ్లెట్స్ తీసుకుంటుంటే కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేటివి బాగా పనిచేసి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయండి. చర్మంలో క్వాలిటీ పెంచాలన్నా, మనకి చర్మంలో డల్నెస్ ని, టైర్డ్నెస్ ని తీసేయాలన్నా, లేకపోతే మనకి చర్మంలో నలుపు అయినా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఇన్ని ఆప్షన్స్ అనేటివి సేఫ్ గా అవైలబుల్ గా ఉంటాయండి. ఇది కొన్ని నెలల పాటు మనకు జరుగుతుందండి. సో మీరు ఎప్పుడైనా కానీ మా దగ్గరకు వస్తే మీ చర్మాన్ని చూసి అనలైజ్ చేసి అసలుకి ఎన్ని సెషన్స్ అవుతాయి, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు చక్కగా వివరించగలను. సో మీకు మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరికిందని ఆశిస్తున్నానండి. అలానే మీకేమైనా ఉన్నా కానీ అలాంటివి మీరు ఎప్పుడైనా కామెంట్ సెక్షన్‌లో పెడితే నేను తప్పకుండా దానికి వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్‌ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా గాని ట్యానింగ్ ఉంది, అమ్మ నాన్నకి కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ, మీ చుట్టాల పిల్లలకి కానీ, మీ పిల్లలకి కానీ ఎవరికైనా గాని ట్యానింగ్‌తో బాధపడుతున్నారు, పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారనంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని ధైర్యం నూరిపోయండి. అలానే నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో కూడా మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.